నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగున్నారా? మేమైతే మంచిగున్నాం. మీరు కూడా మంచిగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, 2 days నుంచి అయితే మన ఛానల్లో వీడియోలు అయితే రాలేదు. ఎందుకంటే చెప్పినా కదా, మా ఊర్లో పోషమ్మ బోనాలు ఉన్నాయి, ఇంకా పెద్దమ్మ బోనాలు జరుగుతున్నాయని. అందుకే వీడియోలు అయితే రాలేదు. ఇప్పటి నుంచి అయితే వీడియోలు అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. సరేనే మల్లిక, రోజు వీడియోలు పెట్టావు కానీ. ఆనే మల్లిక, మొన్న మనం అడిగాం కదా నాకు సపోర్ట్ చేస్తారా ఫ్రెండ్స్ అని అడిగితే వాళ్ళు చాలా మంది అయితే సపోర్ట్ చేస్తా అని కామెంట్ పెట్టిరు. వాళ్ళకైతే స్పెషల్గా థ్యాంక్స్ చెప్పు, సరేనా? చెప్తామ్మా. నా స్టోరీ విని నన్ను అర్థం చేసుకునే ప్రతి ఒక్కరికైతే స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎప్పటికీ మీ సపోర్ట్ నాకు ఇట్లనే ఉండాలి. ఈ రోజు వీడియో అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 64 ఎపిసోడ్ అన్నమాట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మన వీడియో అయితే చూసేయండి. దోస్తులు, వీడియో చూసే ముందు అయితే మన వీడియోకు తప్పకుండా లైక్ కొట్టి చూడుర్రి. ఇంకా అట్లనే వీడియో ఎట్లుందో కామెంట్ పెట్టుర్రి. ఫ్రెండ్స్, ఇక వెళ్ళి వీడియో అయితే చూసేయండి. అరే వేస్ట్ ఫెలో, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? సిగరెట్ తాగి ఇంట్లోనే పడేస్తావేంది? అయ్యో సారీరా, నేను తీసేస్తాలే. సర్లే, సారీ ఎందుకు చెప్తున్నావు? నేనే ఊడ్చినప్పుడు తీసేసుకుంటాలే. ఓకే సరే గాని ప్రసాద్ గాని మ్యాటరు ఎక్కడ దాకా వచ్చిందే? వాడు మన పనులనే ఉన్నాడు బావా. త్వరలోనే మనకు ఆస్తి చేతికి వస్తుంది. ఒక్కసారి ఆ పొలం పేపర్లు మన చేతిలో పడ్డాయి అనుకో, ఇక మన లైఫ్ సెట్ అయిపోతుంది బావా. ఆ విషయం పక్కన పెట్టే, ఫస్ట్ నీ కడుపులో మన బేబీ పెరుగుతుంది కదా, ఇంకెప్పుడు మనం పెళ్లి చేసుకుందామే? చేసుకుందాం బావా. ఇన్ని రోజులు ఆగినోడివి, ఆ ఆస్తి పేపర్ మన చేతిలోకి వచ్చేదాకా ఆగలేవా? అన్నిటికీ తొందరనే నీకు. ఏమనంటే ఆస్తి రాని అంటే ఏందే నాకు అర్థం కాదు. అయినా నువ్వేందే పెళ్లికున్ని ఆస్తికి ముడి పెడతావు? మనం పెళ్లి చేసుకుంటే ఆయనకి ఎట్లా తెలుస్తుంది? అది కాదు బావా, ఈ టెన్షన్లో మనం పెళ్ళి చేసుకునేందుకని. ఏ టెన్షన్ లేకుండా మంచిగా ఇద్దరం హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు కదా. ఒకవేళ మనం ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం అనుకో, ఏదో దొంగతనంగా పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది. అదే ఆ ప్రసాద్ గారిని మోసం చేసి ఆ ఆస్తి పేపర్లు మన చేతులకు వచ్చినాక ఎక్కడికన్నా వెళ్ళి మన ఇద్దరం హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నాం అనుకో, అది మనకు లైఫ్ లాంగ్ ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా. అబ్బో, పెద్ద పెద్ద ప్లాన్లే ఉన్నాయి నీ దగ్గర. శైలు శైలు శైలు, వీడేందే మనం వాని గురించి అనుకుంటానమో లేదో ఇంత సడన్గా వచ్చిండు? ఏమో బావా, ఇంత సడన్గా వచ్చిండు. ఆస్తి పేపర్లకి ఇట్లా పట్టుకొని రావచ్చు. బావా బావా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతుందరగా. సరేనే, నేను పోతున్నా, నువ్వు జాగ్రత్త. శైలు శైలు, పో బావా, వాడు వస్తాడు. ఈ పూత నాగరాదే. శైలు, ఉన్నావా? డోర్ తీయడానికి ఏంటి ఇంతసేపు చేస్తున్నావు? కిచెన్లో ఉన్న ప్రసాద్, వస్తా నాగు. ఏంది శైలు, ఎంత పిలిచినా డోర్ తీస్తలేవు? ఏం లేదు ప్రసాద్, దాదా వచ్చి కూర్చో. ఏమైంది ప్రసాద్, ఇంత సడన్గా వచ్చినావు? కనీసం ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేసి వద్దాం అనుకున్నా గానీ సడన్గా వచ్చి నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని ఇట్లా వచ్చిన శైలు. ఏంది సర్ప్రైజా ప్రసాద్? సర్ప్రైజ్ అంటున్నావు, కొంపదీసి ఆస్తి పేపర్లు ఏమన్నా తీసుకొచ్చినావా? అది కాదు శైలు, అంతకు మించిన సర్ప్రైజ్ తీసుకొని వచ్చినా నీకు. అంతకు మించా? ఈ తింగరోడేంటి అంతకు మించిన సర్ప్రైజ్ అంటున్నాడు? ఏంటిదబ్బా అది? ఏమైంది శైలు, అట్లా షాక్ అవుతున్నావు? నేను ఇచ్చిన సర్ప్రైజ్ నీకు ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అవునా? ఏంటిది? ఏంటి ఆ సర్ప్రైజ్ ప్రసాద్? అదే శైలు, నువ్వన్నట్టే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏమంటావు శైలు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా? వీడేంది పొలం పేపర్లు తీసుకురమ్మంటే పెళ్ళి గిల్లి అంటున్నాడు? కొంపదీసి పెళ్లి చేసుకోవడానికి డిసైడ్ అయిందా ఏంది? ప్రసాద్, నువ్వేనా ఇట్లా మాట్లాడేది? ఆస్తి పేపర్లు తీసుకొస్తా అన్నావు కదా, మీ వైఫ్ని మోసం చెయ్యా, నీకు ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని డబ్బులు ఇస్తా అన్నావు కదా. అవును శైలు, అప్పుడు అన్నమాట నిజమే, కానీ ఇంటికి వెళ్ళినాక నీ గురించి ఆలోచించిన. ఫైనల్గా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటేనే హ్యాపీగా ఉంటామని నేను డిసైడ్ అయిన శైలు. సచ్చినోడు ఇట్లా ప్లేట్ మార్చండి. ముందేమో ఆశిస్తా అన్నాడు, ఇప్పుడేమో పెళ్లి చేసుకుందాం అంటాడు. ఎట్లరా ఇప్పుడు ఏం చేయాలి? ఏమైంది శైలు, ఏం మాట్లాడతలేవు? పెళ్ళంటాను కదా ప్రసాద్, దాని గురించే ఆలోచిస్తానా. ఇంట్లో గంతగానే ఎందుకు ఆలోచిస్తాను శైలు? నీకు కావాల్సింది కూడా మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే కదా. అవును ప్రసాద్, నిజమే. నాకు కావాల్సింది కూడా మన ఇద్దరం పెళ్లి చేసుకుండే. వీడింది
అడిగేసి నన్ను పెళ్లి కొప్పిస్తాడు. అయినా ఏం కాదులే, పెళ్లి చేసుకున్నాక ఆ ఆస్తి కొట్టేస్తా. వీని ఆస్తి నా చేతిలోకి రాగానే వీని కూడా పొందబెట్టేస్తా. పొందబెట్టు నాకేమన్నా కొత్తనా? సరే, పెళ్ళికైతే ఒప్పుకుంటా. ఇప్పుడైతే ఏమైంది శైలు, బాగా ఆలోచిస్తాను. ఏం లేదు ప్రసాద్, నేనేం ఆలోచిస్తలేను. ఇక నువ్వన్నట్టే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. వామ్ము, ఇదేంది? పెళ్లి చేసుకుందామని అడిగితే చేసుకుందామంటుంది. మళ్ళీకి వేసిన ప్లాన్ ఏంది ఇట్లా రివర్స్ అయింది? మల్లికనేమో పెళ్లి కొప్పుకోదని అంత స్ట్రాంగ్గా చెప్పింది, ఇదేమో ఇంత ధైర్యంగా పెళ్లి చేసుకుందామంటుంది. నాకంతా కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం చేయాలి ఇప్పుడు? నిజంగానే ఈ శైలు నన్ను ప్రేమిస్తుందా, లేకుంటే నన్ను మోసం చేయడానికి ట్రై చేస్తుందా? అసలు ఏం అర్థమైతే లేదు. ఇప్పుడు ఏం చేసాడు? ఏమైంది ప్రసాద్? మన ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పినా కదా. నువ్వంటే నాకు చాలా ఇష్టం ప్రసాద్. మన ఇద్దరం పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం. ముందైతే నీ భార్యకు విడాకులి. విడాకుల శైలు ఇస్తా, కానీ నాకు కొంచెం టైం కావాలి. సరే ప్రసాద్, టైం తీసుకో. సరే శైలు, మరి నేను వెళ్ళొస్తా. అసలు ఏంది, ఒకటి అనుకుంటే ఓటైతుంది. సరే, ముందైతే పోయి ఈ విషయం మల్లికకి చెప్తా. శైలు, నేను వెళ్తున్నా. సరే ప్రసాద్, వెళ్ళు. ఆ, ఛాయ కప్పులేంటి రెండున్నాయి? లోపల ఇంకెవరన్నా ఉన్నారా? శైలు, కొన్ని వాటర్ తీసుకొస్తావా? ఎక్కిళ్ళు వస్తున్నాయి. సరే ప్రసాద్, తీసుకొని వస్తా. ఇక్కడనేమో 2 టీ కప్పులున్నాయి. ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతుంది. వామ్మో, ఇక్కడేంది? సగం కాల్చేసిన సిగరెట్ ఉంది. ఇదంతా చూస్తుంటే నాకు ఒకటి అర్థమైంది. ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఉన్నారు. మళ్ళీ కన్నట్టు ఈ శైలు ఎవరితోటే ఉంటుంది. ఏమైంది శైలు, వాడు వెళ్ళిండా? వెళ్ళలేదు బావా, నువ్వు మాట్లాడకాగు. ఆ, లోపల నుంచి మొగళ్ళ వాయిస్ వస్తుంది. ఖచ్చితంగా లోపల ఎవడో ఉన్నాడు. కిటికీ నుంచి చూద్దాం, ఆగు. ఆ, వీడు అఖిల్ గడు కదా. వీడిని నాకు అన్నా అని పరిచయం చేసింది కదా, మా పెద్దమ్మల కొడుకు అని చెప్పింది. ఇప్పుడేమో బావా అంటుంది. అంటే ఇదంతా వీళ్ళిద్దరు కలిసి చేస్తున్నారు. కంపల్సరిగా నా వల్ల ప్రెగ్నెన్సీ వచ్చి ఉండదు. వీని వల్లనే ప్రెగ్నెన్సీ వచ్చినట్టుంది. ఓ, అది వస్తుంది. ఇగో ప్రసాద్, వాటర్ తాగు. వద్దులే శైలు, ఎక్కులు తగ్గిపోయినాయి. వీడు తింగరోడా మంచోడా? నీళ్ళు తీసుకురమ్మన్నాడు, వద్దని అట్లా వెళ్ళిపోతుండు. ఆనే బుజ్జి, అల్లుడు నిన్ను మంచిగా చూసుకుంటాడానే? అట్లా అడుగుతున్నదేందే అమ్మా, మంచిగానే చూసుకుంటాడు. మంచిగా చూసుకుంటా మంచిదే గాని ఇక రెండో సంబంధం కదా బిడ్డ, నీతోటి ఎట్లుంటాడా అని మా భయం మాకుంటది. ఓహో, నీ భయం అదానే అమ్మ? అదేం లేదే, మీ అల్లుడు బంగారం, నన్ను మంచిగా చూసుకుంటాడు. బుజ్జి, ఏం చేస్తారే? మంచిగా ముచ్చట పెట్టుకుంటారా ఇద్దరు? అవునన్నా, ఇప్పుడే పనంతా అయిపోయింది. ఇట్లా వచ్చి కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నాం. నువ్వు వచ్చినావు. పని అయిపోయి ఇక్కడ కూర్చున్నారా? అవునయ్యా, పని అయిపోయి ఇట్లా కూర్చున్నా, నువ్వు వచ్చినావు. అన్నం పెట్టుకురా, అన్న తింటావా? ఇప్పుడు అదే నాకు ఎందుకో తినబుద్ధి అయితే లేదు. బుజ్జి ఉన్నది కదా, నేను పోయి ఇంత మటన్ తీసుకొస్తా, మంచిగా అండు. ఇప్పుడు మటన్ ఎందుకయ్యా? 4 రోజులైతే పండుగనాయి, అప్పుడు తెచ్చుకోవా? అప్పుడుదేనే, ఇప్పుడు బిడ్డున్నది కదా, తింటది. సరే మరి, నీ ఇష్టం గాని తెచ్చుకో. బిడ్డ, నువ్వు అల్లునికి ఫోన్ చేసి రమ్మను, సరేనా? సరే, నేను అన్న రమ్మంటా. అనే, నేను మటన్ చేసేసరికి నువ్వు ఆ పూరీలు ముద్దగారలు చేసి పెట్టు, అల్లుడు తింటాడు. సరే అయ్యా, నేను మాయట, నువ్వైతే ముందు తీసుకొని రాపో. సరేనే, నేను పోయేస్తా మరి. పా బిడ్డపా, ఆ పిండి కలుపుదాంపా. మీ అయ్య లేనిదోడి చేస్తా నాకు. అయ్యో, గట్లంటానవేందే నాన్నను? నాన్నకు తినబుద్ధి అవుతుంది కావచ్చు, చేద్దాంలే. చేసుడు ఎంతసేపు బిడ్డ? 2 రోజులైతే పండుగనాయే, అప్పుడు చేసుకోవా? మళ్ళీ ఇప్పుడు చేయాలి, అప్పుడు చేయాలి. మీ నాన్నకేనన్నా పని ఉంటే కదా, వెనక ముందు చూడడు. అయ్యో, ఏం కాదు లేవే, ఇంకా పాపం చేయమన్నాడు కదా, చేయమన్నందుకు చేద్దాంపా. సరే పా బిడ్డ, చేద్దాంపా. అమ్మా, అన్నం కూరలు ఇక్కడ పెట్టింది, కొన్ని మంచినీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. తెత్తన్న బిడ్డ, తెత్తన్న. అల్లుడేడు బిడ్డ, ఇంకా అత్తలేడు. ఇంట్లో నుంచి వెళ్ళినా అన్నాడమ్మా, అత్తండు కావచ్చు. రాని గాని మీ నాన్నేడే? అటే వేయండు. నాన్న ఇక బావకిష్టమని తెలగలు తీసుకొస్తాను వేయండే. ఏంటి తెలగలకు వేయండా? మీ అయ్యకి ఏడ పని లేదు, లేనిపోని అన్ని అలవాటు చేస్తాడు.
ఇంటికి వచ్చినప్పుడు ఇలా తాగిపిస్తే ఆయనకు అదే అలవాటు కదా, అవసరం ఇప్పుడు ఆయనకు తాగిపించుడు. అయ్యో తేనియలేవే, ఏమైతుంది ఇప్పుడు? ఏ తెత్తేం కాదు బిడ్డ, నేను తేంది ఏమన్నా అద్దంటాడు కానీ ఇట్లా ఇంటికి వచ్చినప్పుడల్లా తెస్తే ఆయనకు కూడా అదే అలవాటు అవుతుంది. ఏ ఆయన కొత్త అల్లుడు కాదే, తేకపోతే ఏమన్నా ఫీల్ అవుతాడని నాన్న తెత్తాడు కావచ్చు. ఏమో బిడ్డ కావచ్చు, గందుకే తెత్తాడు కావచ్చు. అంజలి, అంజలి, బావా వచ్చినావా? లోపలికి రా. అల్లుడు అంత మంచిదే నానయ్య? మంచిదే అత్తమ్మా, మీరు మంచిగా ఉన్నారా? నేను మంచిగానే ఉన్నా బిడ్డ, దా కూసో. అయ్యో అల్లుడు కింద కూర్చుంటాను, ఇలా బల మీద కూర్చుంటే అయిపో కదా. ఏం కాదత్త. సరేనయ్యా నీ ఇష్టం. సరే గాని అంజలి, మావయ్య కనబడతలే, లేడా? లేడు బావా, బయటికి వెళ్ళిండు. వంటలు గుమగుమలాడుతున్నాయి, స్పెషల్ ఏంటిది? కొత్తగా స్పెషల్ ఏముంటది బావా, నువ్వు ఇంటికి వస్తానవని నాన్న ఇవన్నీ చేపించిండు. అబ్బో, అల్లుడి మీద ప్రేమ బాగానే ఉంది మావయ్యకు. నేను వస్తానని ఇవన్నీ చేపించిండా? అవునయ్యా, నువ్వు వస్తానవని ఇగో చికెన్ తెచ్చిండు, మటన్ తెచ్చిండు, గారెలు ఏమన్నాడు, పూరీలు ఏమన్నాడు, అన్ని తీర్లే చేసిన. కానీ మీ మావనే ఇంకా జాడలేడు పత్తలేడు, ఎప్పుడు వస్తాడో ఏమో. మరి మావయ్య ఎటు వేయండత్తమ్మా? ఏవోనయ్యా గీ తాళ్ళల దాకా పోయేస్తా అని అయితే అన్నాడు, ఇంకా అత్తలేడు. సరే అత్తమ్మా, మరి నేను పోయి బండి మీద తీసుకొని రావన్నా? ఏ అద్దయ్యా నువ్వేం పోతావు, ఆయన అత్తడు తీమెల్లగా. బుజ్జి అల్లుని పక్కకు పోయి కూర్చోరా, అదే పాపం ఒకడే కూర్చుని చూస్తాడు. సరేనే అమ్మా, కూర్చుంటలే. నేనేడేందుకు, అల్లు మాట్లాడుకొని నేను అటు పక్కకు పోతా. అంజలి, ఇంకెన్ని రోజులు ఉంటావురా ఇక్కడ? మన ఇంటికి ఎప్పుడు వస్తావు? ఏంది బాబా నువ్వు, నేను నిన్ననే వచ్చినా కదా, మళ్ళీ ఎప్పుడు వస్తావని అడుగుతానైంది. కనీసం నేను 2 రోజులు కూడా ఉండని ఏమహా? ఉండరా అంజలి, నేను వట్టిగానే అన్నా గాని. అబ్బో ఇప్పుడు నిజం చెప్పు బావా, అట్టిగానే అన్నావా? కాదురా, నువ్వు లేకపోతే మంచిగా అనిపిస్తలేదు, అందుకే ఎప్పుడు వస్తావా అని అడుగుతున్నా. వస్తలే బావా, ఇంకొక 2 days ఉండి వచ్చేస్తా. అమ్మో, 2 days? సరే సరే, నీ ఇష్టం. మళ్ళా నేనేమన్నా అంటే నన్ను ఉండనిస్తలేవు అంటావు. నీ ఇష్టం ఉన్నప్పుడు రా. అయ్యో బావా, నన్ను బాగా మిస్ అవుతున్నట్టున్నావు కదా, మరి నువ్వే ఇక్కడ ఉండొచ్చు కదా 2 రోజులు. మంచిగా ఇద్దరం కలిసి 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్దాం. అమ్మో, ఇక్కడ అంజలి, నాతో కాదు, నేను ఒక్క నువ్వు అన్న 2 రోజులు ఉంటా గానీ నేను ఇక్కడైతుండా. ఎందుకు బావా గట్లంటావు, ఉంటే ఏమైతుంది? ఏమో రా అంజలి, మన ఇంటికాడ తప్ప నాకు ఎక్కడ నిద్ర పట్టది, ఎవరింటికాడ ఉండబుద్ధి కాదు. అట్లాంటివేంది, ఇదైతే మన ఇల్లు కాదా? మన ఇల్లే కానీ నాకు ఈ ప్లేస్ అలవాటు లేదు కదా అంజలి, అందుకే అస్సలు ఉండబుద్ధి కాదు. సరే బావా. బావా నాన్న వచ్చేలా లేడు, అన్నం తిందామా మరి మనం? ఎందుకు అంజలి, కాసేపు ఆగుదాం, మామయ్య వచ్చినాకనే అందరం కలిసి తిందాం. సరే బావా, నీ ఇష్టం. అల్లుడు, ఇప్పుడు వచ్చినవయ్యా? నేను ఇంతకుముందే వచ్చిన మావయ్య. సరే అల్లుడు, నువ్వు అత్తనవనే తలలో పోయి తెల్లగల్లు బాటిల్ ఎత్తానా. నా కోసమేనా మామయ్య తెల్లగల్లు బాటిలు? నీకే అయ్యా, నీకు తెల్లగల్లు అంటే ఇష్టమట కదా, బిడ్డ చెప్పింది, అందుకే ఇక పోయి పట్టుకొని వచ్చిన. ఒకప్పుడు ఇష్టం ఉండే మామయ్య, ఇప్పుడు ఏం తాగుతలేను. తాగుతలేవా? మరి బిడ్డేంది నీకు ఇష్టమని చెప్పింది? అదా మామయ్య, మీ బిడ్డకి ఇష్టం ఉంటేనే ఆమె తాగమంటేనే తాగుతా, లేకుంటే లేదు. అంటే మొత్తం మా బిడ్డ చెప్పు చేతులు పెట్టుకున్నదా ఏంది? అదేం లేదే నాన్న, బావ జోక్ వేస్తాడు అంతే. ఓ బావా, నువ్వు తెల్లగలు తాగవా? నా పేరు చెప్తాను ఇప్పుడు. తాగుతారా? నువ్వు తాగమంటేనే తాగుతానే కదా పెళ్ళైన కాడ నుంచి. అదే మావయ్యతోటి చెప్తానా. అబ్బా, నేను తాగమంటేనే తాగుతానవా? నన్ను ఇరికిస్తాను పో. అయినా అల్లుడు, మనం ఆడోళ్ళ మాట అయినడు ఒక అందుకు మంచిదేనయ్యా. వాళ్ళు ఏం చెప్పినా మన మంచి కొరకే చెప్తారు. అవును మావయ్య, అందుకే మీ బిడ్డ ఏం చెప్తే అదే చెప్తాను నేను. సరే సరే అల్లుడు, మరి ఇక తెల్లగలు తాగుదామా? ఆగు మావయ్య, మీ బిడ్డ పర్మిషన్ తీసుకుంటా. అంజలి, ఏమంటావురా, తాగన్నా? ఆగు బావా, నువ్వు ఓవర్ యాక్షన్ చెప్తాను. ఏం లేదురా, నువ్వు తాగమంటేనే తాగుదామని అడుగుతాను అంతే. అట్లనా? అయితే తాగకు. బిడ్డ, ఎందుకు అల్లు నాట పట్టిస్తాను, తాగని. మరి చూడే నాన్న, నన్ను ఎట్లా ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు తాగంగా నేనేమన్నా వద్దంటానా? సరే సరేరా, తాగుతా గాని నువ్వు గ్లాస్ తాగరాదు, పిల్లగలు మంచిగా ఉంటుంది. టీ బావా, నేను తాగా, నాకు అలవాటు లేదు.
సరేనా, తాగపోతే కానీ మామయ్యకు కూరేసి తినుకుంటే తాగుతాడు. సరే బావా వేసిస్తా. ఉన్నావానే? ఏం చేస్తానా లోపల? ప్లేట్ పట్టుకొని రా. సరే అయ్యా, అత్తన్న. ఏమైందే? అత్తనవా అత్తలేవా? అయ్యో అత్తన్న ఆగలేవు. ఇగో అయ్యా తీసుకోర్రి. అల్లుడు ఏం మొహమాట పడకు, మంచిగా తిను. సరే అత్తమ్మా. అల్లుడు గిలాసుల కళ్ళు పోసిన తాగయ్యా. సరే మామ. తాగుతానే కదా బావా, తాగు. చూసినావా మామయ్య, నీ బిడ్డ ఎట్లా ఆడుతుందో నన్ను. ఆవుని తాగమన్నది, ఇప్పుడేమో తాగుతున్నావు కదా బావా అంటుంది. ఇప్పుడు నేను తాగన్నా వద్దా మామ? నువ్వే చెప్పు. తాగయ్యా తాగు, నా బిడ్డ అట్టుగానే అన్నది కానీ తాగు. అమ్మయ్య, నా అల్లుడు సక్కనోడు. నా బిడ్డ మాట ఎంత మంచిగా వింటాడో. ఏదైతేంది, వీళ్ళు ఎప్పటికీ మా కళ్ళ ముందు సంతోషంగా ఉంటే అదే చాలు. మామయ్య చాలు నాకు ఇక. అయ్యో ఏమైంది అల్లుడు? అన్నం అంత అట్నే ఉన్నది, తిను. చాలు మామయ్య, కడుపు అంతా టైట్ అయింది. సరేనయ్యా, తినకపోతే ఇంకో గ్లాసు కలిపోతా తాగు. అరే నాన్న, బావద్దంటాడు కదా, ఎందుకు ఫోర్స్ చేస్తాను నాన్నను? సరేనే, నేనేమన్నా గాని. అల్లుడు ఇక మీరు పోయి వాడుకోపోరయ్యా, చీకటి బాగా అవుతుంది. సరే మామయ్య. ప్రసాద్ గారు వచ్చిండే. అమ్మా మల్లిక లేదానే? లేరా, లోపలనే ఉన్నది. మల్లిక, ఇగో బావిస్తాండే. వచ్చినావా బావా? ఏమైంది? వచ్చిన మల్లిక, మనం అనుకున్నది ఒకటి, అక్కడ అయ్యింది ఒకటి తెలుసా? ఏం జరిగింది బావా? అయ్యో ఆగలేవే బిడ్డ, ప్రసాద్ గారు అందులో కూర్చొని రాదు. ప్రసాదు నువ్వు అక్కడ కూర్చో బిడ్డ. ఏమైంది బావా, చెప్పు. మల్లిక, మనం వేసిన ప్లాన్ అంతా రివర్స్ అయిందిరా. అవునా, అసలు ఏమైంది? బిర్యానీ రివర్స్ అవుడేంద్రా, ఏమైంది? అంటే ఏమన్నట్టురా ప్రసాదు? ఏమైంది చెప్పు. అలానే అమ్మా, నేను ఆమె దగ్గరికి పోయినాక కొద్దిసేపు మాట్లాడిన తర్వాత మనిద్దరం పెళ్లి చేసుకుందామా శైలజ అన్న. ఇక ఆమె కొద్దిసేపు ఆలోచించి సరే ప్రసాద్ పెళ్లి చేసుకుందామని అన్నదే. నేను ఇక షాక్ అయినా ఆమె ఇట్లెందుకు అంటుందని. ఏంది బావా, పెళ్లి చేసుకుంటా అంటుందా? అసలు ఏంది అది, పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అయిందా? అవునరా, అది ఇంకా వేరే ఏదో ప్లాన్ లో ఉన్నది. ఇంకో విషయం తెలుసా, లోపల ఇంకెవడో ఉన్నాడు, అది ఎవరితోటో మాట్లాడుతుంది. ఏంద్రా ప్రసాదు, లోపల ఇంకోడు ఉన్నాడా? అవును పెద్దమ్మ, లోపల ఇంకొకడు ఉన్నాడు. ఎవరా అని నేను అట్లా పోయి తొంగి చూసిన. ఆడెవడు అఖిల్ గాడు. ఆడు నాకు ఒకసారి కలిస్తే వీళ్ళు ఎవరంటే అన్నయ్య అని చెప్పింది. కానీ అన్నయ్య కాదట, బావాట. బావా అని పిలుచుకుంటా నన్ను మోసం చేసింది. కంపల్సరీ అది ఆంతోటే కడుపు తెచ్చుకున్నది పెద్దమ్మ. ఎత్తున్నారా, నువ్వు చూసినావా అన్ని? నేను చూసిన పెద్దమ్మ, ఆయనకి ఎంటికలు బాగుంటాయి, ఇట్లా మీసాలు తిరుగుంటాయి. చూసినావా రాన్ని? ఎవడనుకుంటాను, ఆ దొంగ బొడ్డు ఉంచుకున్న బాడికవే రాడు. అవును పెద్దమ్మ, అది ఇన్ని రోజులు నాటకం ఆడింది ఈయనతోటే. ఆంతోటి ఉండుకుంటా నన్ను మోసం చేసింది. ఛీ, అసలు గిట్ల జరిగింది ఏంది అత్త? ఆనే అత్త, ఇప్పుడు ఏం చేద్దామే? మనం ఓటు అనుకుంటే ఒకటైంది, వేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయింది కాదే. అసలు అది ఏ ధైర్యంతో పెళ్లి చేసుకుందామంటే ఇట్లా ఎందుకంటే రానే, ఈ ప్రసాద్ గాని ఏదో చేద్దామని చూస్తాంది. అది మెల్లగా పెళ్లి చేసుకొని ఆస్తి మొత్తం దాని పేరు మీద రాయించుకున్నామని దాని పిల్లని ఎత్తాంది కావచ్చే. అవును పెద్దమ్మ, నాకు కూడా ఇట్లనే అనిపిస్తుంది. అందుకోసమే అది పెళ్లి చేసుకుంటా అని ఒప్పుకున్నది. మరి ఇక నిన్ను పెళ్లి చేసుకొని నేను చంపుడు పెద్ద దారా, అత్తిగానే చంపుతుంది. అత్తి మొత్తం దాని పేరు మీద రాయించుకుంటదిరా. అది జగమండిది కాదురా. అబ్బో, మరి ఎట్లనే అత్త దీని నుంచి బయటపడు? మీరు అట్లా ఆగురి. కాంతవన్ను నేను ఒక పిల్లని వేసినాం. ఏంటిది అత్త? చెప్పనా మల్లికవ్వ, మేము ఇద్దరం ఆ పని చేసే తీరుతాం. మీరిద్దరైతే అట్లా చూసుకుంటుండ్రి. దాని పని పట్టి దాన్ని జైల్లోకి తోలుతాం. సరేనే అత్త, మీరు ఏమన్నా చేయురి. భావనైతే ఈ గండల నుంచి తప్పి అంతే. సరే బిడ్డ, నువ్వేం బాధపడకు, మేము లేవారా? సరేనే అత్త.